నమస్తే, మనతో పాటు గుర్రం సంజయ్ గౌడ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. అన్న, ఎట్లా జరుగుతుంది పోలింగ్? గతంలో కంటే మెరుగైన పోలింగ్ జరుగుతుంది సార్? తప్పకుండా అండి. ఎందుకంటే ఇది కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చిన తర్వాత మరి గ్రేటర్ హైదరాబాద్లో ఎవరు అనుకోలేదు, ఊహించని ఎలక్షన్ ఇది. సరే, దాంతోపాటు ప్రజలు కూడా ముక్త కంఠంతో ఏకాభిప్రాయంతో ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడతా ఉన్నారు ఈరోజు నియోజకవర్గం మొత్తంలో కూడా. మరోవైపు సునీత గారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ కార్యకర్తలైనా సరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా పైన దాడికి ప్రయత్నం చేస్తున్నారు, రోడ్ల మీదనే డబ్బులు వంచుతున్నారు, అయినా కూడా పోలీసులు పట్టించుకుంటారు, ఇంతటి దౌర్జన్యమా ప్రభుత్వానికి అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. మేమేమంటామంటే ఎగరరాక గజ్జలు మంచి లేవని అంటారు తెలంగాణ సామెత. దాని అర్థం ఏంటంటే ఈరోజు ఓటమి భయంతో ఎక్కడ ఓడిపోతామో అనే ఒక భయము, రెండు సెంటిమెంట్ పనిచేయవు. ఈ సెంటిమెంట్ రాజకీయాలు లేకపోతే స్క్రిప్ట్ రైటింగ్ మాట్లాడుకొని నేర్చుకుని వచ్చి ఈరోజు ఇక్కడ ఓడిపోతున్నామని తెలిసి ఇలాంటి మాటలు మాట్లాడి ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించాలి. తద్వారా మరి వాళ్ళు మెప్పు పొంది వాళ్ళు గెలవాలని చెప్పేసి ఒక కుట్ర రాజకీయాలు ఈరోజు చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. బెదిరిస్తున్నారా మీరు? ఓటర్లు అంటే బెదిరిస్తున్నారు అని అంటుంది, నిజమేనా అది? మరి ఓటర్లని బెదిరియడము అంటే ఇది ప్రజాస్వామ్య దేశం. ఇది అందరికి కూడా ఈరోజు తెలివి ఉన్నది, అందరు కూడా చదువుకున్న వాళ్ళు, అందరికి కూడా ఇదేమి ఫస్ట్ ఎలక్షన్ కాదు బెదిరియడానికి. రెండోది, బెదిరిస్తే అలాంటివి జరిగితే మాకే నష్టం కదా. ప్రజలు ఒక మంచి నిర్ణయం తీసుకొని తీర్పిస్తారు. వాళ్ళకి వాళ్ళ సైడ్ ఇక్కడ ఎలక్షన్ లేదు, ఎక్కడ మేము భారీ మెజారిటీతో గెలవబోతా ఉన్నాము, అది జీర్ణించుకోలేక దాన్ని ఎట్లా మేము కప్పిపుచ్చుకోవాలి, ఎలాంటి అబండాలు వాళ్ళ పైన వేయాలి, ఎలాంటి చేస్తే ప్రజలు మా వైపు మొగ్గు చూపి ఇంకా లాస్ట్ 2 గంటలు మిగిలి ఉన్నాయో అవన్నీ కూడా మేము ఎట్లా మా సైడ్ మలుచుకోవాలో మరి మేము సెంటిమెంట్ తోటి కొట్టి మా సైడ్ రాజకీయం మలుపుకొని ఈ 2 గంటలైనా కనీసం మాకు డిపాజిట్ అయినా దక్కుతుందా, లేకపోతే కనీసం మాకు ఏమన్నా పడాల్సిన ఓట్లైనా పడతాయా పడవా అనే ఒక నిర్ణయం తీసుకొని ఆలోచన చేసుకుని వాళ్ళు ఈ రోజు ఇలాంటి కుట్రలకు కుట్రలు చేసేది వాళ్ళు, కుట్రలు చేసి మా పైన వాళ్ళు అబండాలు మోపుతా ఉన్నారు. మీరు చెప్తున్నారు సెంటిమెంట్ పని చేయదని, మరోవైపు సునీత గారు ఏమంటున్నారు 14 నాడు మేము ఏందో చూపిస్తామని చెప్పేసి ఇంత ముందుకే జస్ట్ ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. 14 నాడు వాళ్ళు కూడా చూపిస్తారు, మా మెజారిటీ మేము చూపిస్తాం. అభ్యర్థి అసెంబ్లీలో అడుగు పెట్టబోయే అభ్యర్థి ఎవరనేది ఇంకొక 2 రోజుల్లో మరి వాళ్ళు ఇక్కడ మా అభ్యర్థి గెలిచిన తర్వాత మరి వాళ్ళు పూర్తి స్థాయిలో రాజకీయ సన్యాసం తీసుకుంటారా? మరి మా అభ్యర్థి గెలిస్తే మరి వాళ్ళ దానికి ఆ ఛాలెంజ్కి వాళ్ళు స్వీకరిస్తారా? అది కూడా వాళ్ళని చెప్పానండి ఫస్ట్. ఎందుకంటే ఇలాంటి అన్ని లేనిపోని అన్ని సృష్టించి ప్రజల్లో ఒక మెప్పు పొందాలి, ఒక రాజకీయం చేయాలి. తన చుట్టూ మీరు 3 మనుషులను పెట్టారంట, ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో అవుతున్నారంట. మాకేం అవసరం అండి? మాకేం అవసరం? మాకు 3 మనుషులు కాదు, మాకు అసలు అవసరమే లేదు. మేము ప్రజల్లోకి తీసుకెళ్ళింది కేవలం సంక్షేమ పథకాలు, రేషన్ కార్డులు ఇచ్చినాము, సన్న బియ్యం ఇచ్చినాము, ఉచిత బస్సు ఇచ్చినాము, దాదాపు ఇక్కడ 150 కోట్ల 200 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ చేసినాము. మేము చెప్పుకోవడానికి టైం సరిపోవడం లేదు. ఎందుకంటే చెప్పినవే కాకుండా చెప్పని ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలు అందుబాటులో మేము పెట్టాము. మేము ఇవన్నీ పక్కకు పెట్టి నా వెనుక ఒకరు ఉన్నారు, నా వెనుక 2 ఉన్నారు, నాకు తెలిసి ఆ 2, 3 ఉండే వాళ్ళు కూడా నాకు తెలిసి బీజేపీ వాళ్ళు కావచ్చు. నాకు తెలిసి వాళ్ళు బీజేపీ వాళ్ళేమో మేము అనుకుంటున్నాం. ఆమె మరి ఏం ఆలోచనతో చెప్పిందేమో కానీ నాకు తెలిసి వాళ్ళు ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఇక్కడ దగ్గర ఎవరైనా పోలీసు వాళ్ళు ఉంటే లేకపోతే 100 ఫోన్ చేసి పోలీసు వాళ్ళు ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదంట, అధికార పార్టీకే మొగ్గు చూపెడుతున్నారని చెప్పేసి అంటున్నది. తప్పకుండా అధికార పార్టీ లేదు, లేకపోతే ప్రతిపక్షం లేదు, బీజేపీ లేదు, ఏ పార్టీ ఉండదండి. ఇక్కడ ఇప్పుడు నడిచేది ఎలక్షన్ అంటే మొత్తం కూడా ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటది, సెంట్రల్ వాళ్ళ చేతిలో ఉంటది. మేము చెప్పినా లేకపోతే మా చుట్టాలు చెప్పినా మా బంధువులు చెప్పినా ఇక్కడ వినే పరిస్థితి ఉండదు ఇక్కడ. కాబట్టి ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు. ఈ విషయాలు తెలుసుకోకుండా లేనిపోని అనే మాటలు మాట్లాడము, లేకపోతే దుమ్మెత్తిపోయడము, ఇతర పార్టీల పైన ఓటమిని అంగీకరించుకోలేకపోవడము, ఇవన్నీ వాళ్ళు చేసేవన్నీ పాలిటిక్స్. తప్పకుండా 100% ఓటమి భయం. వాళ్ళ సైడ్ కనుక ఈ రోజు పోలింగ్ అయ్యి ఉంటలే వాళ్ళు వేరేలాగా చెప్తున్నారు. కాబట్టి ఎక్కడ ఓడిపోతామో ముందే 4 రోజుల ముందే మేము ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పేసి నిందలేసేస్తే రేపటి రోజు మళ్ళీ ఓడిపోయిన తర్వాత కూడా నేను ఆనాడే చెప్పిన పోలింగ్ రోజు ఇలాంటి జరిగినాయి అని చెప్పేసి వాళ్ళకు ఒక
మాట ఉంటది, చెప్పడానికి వాళ్ళకు ఒక అధికారం ఉంటది. కాబట్టి వాళ్ళు ఇలాంటివన్నీ హైప్ క్రియేట్ చేసుకొని సెంటిమెంట్ రాజకీయాలన్నీ చేసుకోవడానికి, వాళ్ళ ఒక మెప్పు పొందడానికి ఇవన్నీ కూడా కుట్రలు పొందుతున్నారు. అంటే గత 3 ఎలక్షన్లలో కూడా జూబ్లీహిల్స్ లో 50% కంటే పోలింగ్ మించలేదు. ఈసారి ఏమైనా పెరిగే అవకాశం ఉందా? ప్రజలలో అవేర్నెస్ పెరిగిందా? ఎందుకంటే ఉప ఎన్నిక కాబట్టి. ప్రజల్లో అవేర్నెస్ పెంచడానికి కూడా చాలా రకాలుగా ఎలక్షన్ కమిషన్ కూడా చాలా రకాలుగా వాళ్ళు కూడా మొబిలైజ్ చేసినారు పబ్లిక్ ని. దాని తర్వాత వాళ్ళు కూడా ప్రచారం చేసినారు కంపల్సరీ ఓటింగ్ పర్సెంటేజ్ అనేది పెంచాలని చెప్పి. కానీ ఇప్పుడు మేము మా అంచనాల ప్రకారంగా 40 నుంచి 45% అవుతుందేమో అని చెప్పి మాకు ఒక గెస్సింగ్ లో ఉన్నాము. ఇప్పటికే 38%, ఇప్పుడు 3:30 కావస్తా ఉంది, 4 కావస్తా ఉంది. మాకు తెలిసి లాస్ట్ చివరి గంట సేపులో ఫస్ట్ మేము ఆలోచన కూడా ఏముండే అంటే, రాష్ట్రం మొత్తం ఎలక్షన్స్ ఉంటే ఓటర్స్ అక్కడికి ఇక్కడికి పోవడంలో ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గుతుంది అనుకున్నాము. ఇప్పుడు బై ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఎక్కడ ఓట్స్ లేవు, ఎలక్షన్స్ లేవు కాబట్టి ఒక నియోజకవర్గంలో ఉన్నాయి కాబట్టి మాక్సిమం పబ్లిక్ అందరూ వచ్చి ఓట్స్ వేస్తారని అనుకున్నాం. మేము కూడా గెస్ చేసినాము. కానీ ఓటింగ్ పర్సెంటేజ్ పెరగలేదు. వాళ్ళు అనుకున్నారు ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుంది అనుకున్నారు. కానీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే ఓటర్లు, అదే నియోజకవర్గము, అదే డివిజను, అదే ప్రజలు, కానీ తీర్పు మాత్రం ఈసారి వేరే ఉండబోతా ఉంది. ఇది మాత్రం మేము ముక్త కంఠంతో చెప్పబోతా ఉన్నాము. ఇవన్నీ కూడా వాళ్ళు జీర్ణించుకోలేక లేనిపోయిన అబండాలు ఈరోజు కృష్ణనగర్కి వచ్చి మా నాయకుల పైన, మా కార్యకర్తల పైన పోలీస్ వాళ్ళు మంచిగా, వాళ్ళు ఎలా అంటే ఎవరు అయినా కానీ ఒకేలాగా చూసే వాళ్ళని కూడా వాళ్ళ పైన కూడా లేనిపోయి అన్ని కూడా అబండాలు మోపుతా ఉన్నారు. చివరగా ఏం చెప్తారు? ఇంకా చాలా మంది ఓటు వేయలేదు, ఓటు వేసే వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? మేము ఏమంటామంటే, ప్రజాస్వామ్య దేశంలో బుల్లెట్ కంటే బ్యాలెట్ ఎక్కువ ఇంపార్టెంట్. అందరూ కూడా మంచి ఆలోచనతోటి ముందుకు వచ్చి, ఇక్కడ ఫ్రీడమ్ ఉంది. రెండవది, ఒక మంచి నాయకుని ఎన్నుకునే యొక్క అధికారం మన భారత రాజ్యాంగం మనకు కల్పించింది, రైట్ టు ఫ్రీడమ్. కాబట్టి మనం బయటికి రావచ్చు, ఒక మంచి నాయకుని ఎన్నుకోవచ్చు. ఈరోజు మన పార్టీ కూడా ఒక మంచి చదువుకున్న వ్యక్తిని, ఒక లోకల్ పర్సన్ని, ముఖ్యంగా ఒక యువ నాయకుడు, ఒక సోషల్ సర్వీస్ చేసినటువంటి వ్యక్తి ప్రజల్లో ఇప్పుడు దాదాపు గత 15-20 సంవత్సరాల నుంచి కూడా చావులకే కానీ, శుభకార్యాలకే కానీ, మంచికే కానీ, దేనికైనా కానీ ముందుండి చిన్నపిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు ఎలాంటి కష్టం వచ్చినా అన్న అంటే నేనున్నా అనే ఒక వ్యక్తి పార్టీ పలు దఫాలుగా సర్వేలు చేయించి ఒక అభ్యర్థిని ఇక్కడ పెట్టడం జరిగింది. మరి ఆ అభ్యర్థిని లోకల్ అభ్యర్థి అని మేమంటే మరి వాళ్ళు వేరేలాగా సృష్టిస్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ లేనిపోని అన్ని వాళ్ళు చేసింది ఏమన్నా ఉంటే ప్రజల్లో పెట్టి, టిఆర్ఎస్ పార్టీ ఏమైనా చేసింది 10 ఏళ్ల పాలన చేసిందంటే కృష్ణనగర్లో 4 ఫీట్ల నీళ్లు పోతా ఉన్నాయి. గతంలో నేను కార్పొరేటర్ ఉన్నప్పుడు కూడా ఎన్నో సార్లు మేము ప్రతిపాదనలు ఇస్తే ప్రగతి భవన్ గోడలకు, ఫామ్ హౌస్ గేట్లకే అవి అంటించి వచ్చినాం. కానీ అది చూసిన పాపన ఎవరు పోలేదు. సమస్యలు ఎట్లున్నాయి అట్లే ఉన్నాయి. కాబట్టి ప్రజలు కూడా ఈరోజు ముక్త కంఠంతో మంచి గుణపాఠము ఇవ్వబోతా ఉన్నారు. మరి వాళ్ళు నిజంగానే గెలిచేది ఉంటే సారు కారు 16 అన్నారు, గుండు 0 అయింది, కారు షెడ్డుకు పోయింది, వాళ్ళ నాయకుడు బయటికి వెళ్ళలేదు. మరి ఇవన్నీ వాళ్ళు చెప్పుకోకుండా మరి మా నాయకుడి మీద, ఇప్పుడు మా అభ్యర్థి మీద, మా పార్టీ మీద, వ్యవస్థ మీద లేనిపోయిన అన్ని ఆరోపణలు చేస్తాం. మేము ఎందుకు ఊరుకుంటాం? అదేదో 2 రోజులు ఆగండి, ప్రజలు ఏం తీర్పిస్తారో మంచి తీర్పిస్తారో, శాశ్వతంగా వాళ్ళని రెస్ట్ తీసుకోమని చెప్పండి. అన్న, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ మొదలైంది. ఇప్పటి వరకు సగం పోలింగ్ కూడా పూర్తయింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబంధం లేకుండా పోలింగ్ బూత్లలోకి వెళ్తున్నారు. అక్కడున్న ప్రజల ఓటర్లను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గారు ఆరోపణ చేస్తున్నారు. అది వాస్తవంగా అవాస్తవం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికల కమిషనర్ పరిధిలోకి పోయేటువంటిది జూబ్లీహిల్స్ ఎన్నికలు. అటువంటి సందర్భంలో ఎవరికి కూడా పార్షియాలిటీకి చూసుకోకుండా వాళ్ళ ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి పరిధిలో అధికారులు వారి పరిధిలో ఉన్నటువంటి వ్యక్తులను ఆధార్ కార్డులు, పాన్ కార్డులు సంబంధించినటువంటి ఓటరు ఐడి ఉంటే మాత్రమే లోపలికి పోనిస్తారు. కనీస అవగాహన లేనటువంటి వ్యక్తులు ఈ విధంగా మాట్లాడడం మాత్రం, ఆవేశంగా మాట్లాడడం, అనాలోచితంగా మాట్లాడడం అనేటువంటిది నైతికంగా అపజయం పాలవుతున్నాం అనేటువంటిది విషయాన్ని చెప్తున్నారు తప్ప ఏమీ లేదు. ఎవరికి 100% ఉంది కాబట్టి ప్రెస్టేషన్ లో మాట్లాడుతున్నారు. మౌనంగా ఉంటే అయిపోతుంది కదా. మీరు 2 రోజులలో అయిపోతుంది ఫలితం అనేటువంటిది ఏంటిది అనేది 2 రోజులలో తెలిసిపోతుంది కదా. కాబట్టి ఆ ప్రెస్టేషన్ లో ఇష్టం వచ్చిన మాట ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టవలసిన అవసరం ఏమున్నది? ఆ 2 రోజులు పడితే గెలిపిన 2 రోజులలో మేమేదో చూపెడతామని
వాళ్ళు చూపెట్టలేదు, మేము చూపెట్టలేదు. ఎన్నికల కమిషన్ చూపెడుతుంది 2 గంటల వరకు ఎల్లుండి. అప్పుడే తెలిసిపోతుంది కదా. మేమేందో చూపెడతారంటే ప్రజాస్వామ్యం ఇది, వీళ్ళకి రాజకీయం కాదు. ఇష్టం వచ్చినట్టు మీరు ఒక గీత గీసి నిలబడినటువంటి సందర్భం కాదు. ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యంలో తప్పనిసరిగా ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయి. ఫలితాలను కూడా పారదర్శకంగానే ఎన్నికల కమిషన్ వెలువడిన తర్వాత ఎవరైంది అనేటువంటిది చెప్తారు. ఇప్పుడు ప్రజలే చూపెడుతున్నారు ఎవరైంది అనేటువంటిది. కాబట్టి తప్పనిసరిగా నవీన్ యాదవ్ అన్న అనేటువంటి వ్యక్తి స్థానికుడు. నేను లోకల్ గా తప్పనిసరిగా మేము కూడా తెలుసు. ఎవరు తీసుకారు? బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చింది. నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి యొక్క నినాదం ఎవరిది? బీఆర్ఎస్ పార్టీది. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకే కదా. మరి మీరు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారమా? మీరు తీసుకొచ్చింది కదా. మరి నాన్ లోకల్ అంటే నా లోకలే కదా ఆ వ్యక్తికి. మరి మీకు నాన్ లోకల్ ఉన్నటువంటి వ్యక్తి బీఆర్ఎస్ వాళ్ళు టికెట్ ఇవ్వచ్చు. అసలు నాన్ లోకల్ ఎవరు చెప్పండి? ఆయన ఆ క్యాండిడేట్ మాగంటి గోపినాథ్, మాగంటి సునీత నాన్ లోకల్. ఇక్కడ నవీన్ అన్న లోకల్. మరి లోకల్ క్యాండిడేట్ కి ఇవ్వాలి, మీరు కూడా సపోర్ట్ చేయాలి కదా ఇండైరెక్ట్ గా. బీఆర్ఎస్ నినాదం ఏంది? మా నీళ్లు మాకే కావాలి, మా నిధులు మాకే కావాలి, మా ఉద్యోగాలు మాకే కావాలనే కదా. మరి మా నాయకుడు మా పరిపాలన మాకే కావాలనే ఆలోచనే కదా. మరి మా నాయకుడు మీరు సపోర్ట్ ఇయ్యక మీరు వేరే వాళ్ళకి ఇచ్చుకుంటా ఇష్టం వచ్చిన మాట్లాడడం కరెక్టేనా? కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు. నవీన్ అన్నకు భారీ మెజార్టీ తీసుకొస్తున్నారు. ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది, నవీన్ అన్న గెలుస్తున్నాడు.